వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. బద్రి నన్ను కాపాడరా. ఏంటి శోభన్? అదిగోరా వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నారా. ఎవరు ఎవరు ఎవరు? అడుగోరా. ఎక్కడ శోభన్? నాకెవరు కనబడట్లేదుగా. అదిగోరా. నువ్వురా బయటికి, నువ్వురా బయటికి, నువ్వురా బయటికి. భయ్యా భయ్యా ఏంటి ఏమైంది? మరి రమ్మను. ఎందుకు భయ్యా? ఎందుకు ఏమైంది? రమ్మను వాడిని. ఎందుకు ఏమైంది? మా వాడిని ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? కొత్తాల చంపాలి. వారు ఏం చేస్తావు తెలుసా? అది తెలియకే భయ్య అడిగాను ఏం చేశాడని. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి. మీరెందుకు నన్ను ఫాలో అవుతున్నారు? చెప్తాను. చెప్పు తీసి కొట్టరుగా. మీరు చెప్పకపోతే జరిగేది అదే. అమ్మో వద్దండి చెప్పేస్తాను. పూర్వం మన పూర్వీకులు ఉన్నారు గుహలో, మిమ్మల్ని చూడగానే పడిపోయాను ప్రేమలో. నేను కూడా మిమ్మల్ని చూడగలన ప్రేమలో పడిపోయానండి. ఐ లవ్ యూ. అర్జెంటుగా నీ ఇన్స్టైడ్ చెప్పు. శ్రీదేవి కన్నయ్య అని ఉంటుంది. ఫాలో చేశాను. చెప్పి మోడల్ అని వస్తుంది, యాక్సెప్ట్ చేయి. శ్రీదేవి ఏడు మరి సినిమాకి వెళ్దామా? సినిమా సంగతి తర్వాత ముందు మా తమ్ముడు వస్తున్నాడు. పరిగెత్తు, లేకపోతే వాడు చంపేస్తాడు. నీకు మా అక్క కావాలా? నువ్వు నీ పొత్త. అలా కాదు బామర్ది. ఎవర్రా బామ్మర్ది? ఆగు భయ్యా ఆగాగు. అసలుకి 40 ఏళ్ళ ముసలోడు భయ్యా, కొడితే చచ్చిపోతాడు. ముసలోని చంపావని చెడ్డ పేరు నీకెందుకు? నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటానుగా. అరే మళ్ళీ రిపీట్ అయిందా చంపేస్తా, అర్థమైందా? శోభన్ ఏంది 40+30 లవ్ స్టోరీ? ఏంటి బద్రి అలా అంటావు? శ్రీదేవి నాకు చాలా ఇష్టం, తన లేత నేను బతకలేను. అక్కర్లేదు, తనే నువ్వు కావాలి అనుకున్నావు అనుకో, వాళ్ళ తమ్ముడే నేను చంపేస్తాడు. ఏంటి బద్రి ఎలా అంటావు? శోభన్ ఇప్పుడు నువ్వు శ్రీదేవి పులందేవి అంటూ తన వెనకాల తిరిగావు అనుకో, వాళ్ళ తమ్ముడు నిన్ను భిక్షాందేహి అనుకునేలా చేస్తాడు. మనకు అవసరం ఈ వయసులో ఇవన్నీ. బద్రి నువ్వే ఏదో ఒకటి చేయాలి బద్రి. నేనేం చేయాలి? నువ్వే మా ఇద్దరికి హెల్ప్ చేయాలరా. ఏంటి బ్రోకర్ నా కొడుకులా కనబడుతున్నాను నీ కంటికి? చిచ్చి, నీ చల్లని దీవులు మా మీద ఉండాలని. బద్రి అర్థం చేసుకోరా, నువ్వే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి జరిపియాలరా. జరిపిస్తాను కానీ ఒకసారి అమ్మాయికి కాల్ చేసి నిజంగా నువ్వంటే ఇష్టం ఉందో లేదో కనుక్కో. మళ్ళీ రేపు పెళ్లి దాకా వచ్చి సారీ శోభన్, నిన్ను ప్రేమించింది నేను కాదు, నాలో ఉన్న దెయ్యం, దానికి నువ్వంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇప్పుడు ఆ దెయ్యం వదిలింది, నువ్వు కూడా నన్ను వదిలే అంటదేమో కనుక్కో. అసలుకే ఈ రోజుల్లో అమ్మాయిల్ని నమ్మడానికి లేదు. నా శ్రీదేవి అలా ఏం అందో, అమ్మాయి చాలా మంచిది తెలుసా. అసలుకే అర్ధ వయసు అయిపోయిన మనసది, మళ్ళీ అమ్మాయి మోసం చేసిందనుకో అర్ధాంతరంగా గుండె కొట్టుడు అయిపోద్ది. జాగ్రత్త. రే ఇదంతా కాదురా, మా ఇద్దరికి పెళ్లి చేస్తావు లేదు చెప్పు. సరే శోభన్, మీ ఇద్దరికి పెళ్ళి నేను చేస్తాను. దానికంటే ముందు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి. ముందు తనకు కాల్ చేయి, రేపు మీ ఇద్దరికి పెళ్ళి అని తనకు చెప్పు. తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుని అది నాకు చెప్పు, సరేనా? పెళ్ళా? నిజంగానా? ఆ, నిజంగానేగా? రేపు ఉదయం 8 గంటలకి ఆంజనేయ గుడిలో మీ పెళ్ళి. నిజంగానేగా? అవును.
ఓకే. అక్క ఇంట్లో పని ఉండు, కాదని వాడితో తిరిగామనుకో బాగొట్టి చెప్తున్నా. ఏడ్చిన చాలు, వెళ్ళి అన్నం పెట్టు. సరే. హలో శ్రీదేవి. శోభన్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మా తమ్ముడు నిన్ను కైమా చేశాడనుకున్నానే. ఏంటి శ్రీదేవి, నేను ఇంత ఎమోషనల్గా కాల్ చేసి కైమా కుర్మా అంటున్నావు? సారీ శోభన్, చెప్పు. నీకు నిజంగా నేనంటే ఇష్టమేనా? అదేం శోభన్ అలా అంటున్నావు? కేజీలోంచి 30 కేజీ తీస్తే వస్తుంది పావు. నువ్వు దక్కకపోతే జరిగేది నా చావు. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? నిజంగానా? ఇదేంటి, ఇది నాకన్నా ఎక్సైట్ అయిపోతుంది. అవును శ్రీదేవి. ఎప్పుడు, ఎక్కడా? రేపు ఉదయం 8 గంటలకి ఆనందస్వామి గుళ్ళో మన ఇద్దరికి పెళ్ళి, ఓకేనా? ఓకే, బాయ్. బాయ్ ఏంటి శ్రీదేవి? అంటే పెళ్ళన్నావు కదా, చేతికి గోరింటాకు పెట్టుకోవాలి, ముఖానికి పసుపు రాసుకోవాలి, పెళ్ళిలో అందంగా కనిపించాలి కదా. నువ్వు పెట్టే. అలా కాదు శ్రీదేవి. రేపు ఉదయం 8 గంటలకు గుళ్ళో కలుద్దాం, బాయ్. శ్రీదేవి శ్రీదేవి, ఈ ఆడవాళ్ళకి అలంకారాల మీద ఉన్న శ్రద్ధ మిగతా వాటి మీద ఉండదు. ఏంటో అర్జెంటుగా బద్రిగాడికి ఫోన్ చేయాలి. చెప్పమ్మా శోభన్. అరే బద్రి, శ్రీదేవి పెళ్లి కొప్పుకుందిరా. ముసలోడికి దసరా పండగ అంటే ఇదే. ఏం మాట్లాడవేంట్రా? మంచి శుభవార్త చెప్పావు బ్రో. ఉదయాన్నే గుడికి వచ్చేయండి, పెళ్లి జరిపించేస్తాను. సరేరా. సరే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. అయిపోయిందా? పెళ్ళి అయిపోయిందా? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారా? తమ్ముడు, అలా పిల్లమాకు నన్ను. బామర్ది. మధ్యలో నువ్వు మాట్లాడు మాకు. సరే బావా. నీకు నా సంబంధం లేడిపో. తమ్ముడు ఒకసారి చూడరా. అరే తమ్ముడు, నువ్వు నన్ను అక్క అని పిలవపోయినా నువ్వు ఎప్పటికైనా నా తమ్ముడివేరా. అరే తమ్ముడు, నాకు శోభన్ అంటే ఇష్టం రా, అందుకే శోభను పెళ్లి చేసుకున్నాను రా. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం నా తప్పేరా. కానీ సాయంత్రం నా రిసెప్షన్ ఉంది, తప్పకుండా రారా. బామర్ది తప్పకుండా రారా. సాయంత్రం భోజనాల్లో నీకు ఇష్టమైన బ్రెడ్ హల్వా, గుత్తంకాయ కూర కూడా పెడుతున్నాం రా, రారా. శ్రీదేవి, మనం ఎన్ని చెప్పినా మీ తమ్ముడు కన్విన్స్ అయ్యేలా లేడు. మన ఇద్దరం పెళ్లి చేసి కూడా మీ తమ్ముడికి ఇష్టం లేదు అనుకుంటా. వెళ్ళిపోదావరా. ఆగండి. భోజనాలు ఎప్పుడు? ఏం బావా షాకులో ఉన్నావా? అర్థం కాలేదా? ఇప్పుడే జరిగింది మొత్తం మా ప్లానే. ప్లాన్ ఏంటి శ్రీదేవి? అవును శోభన్, నేను నీ ట్రాప్లో పడటం కాదు, నువ్వే నా ట్రాప్లో పడేలా చేసాం. కట్నం ఇచ్చుకోలేక నేను మా తమ్ముడు వేసిన ప్లానింగ్.